నేటిదిన వాక్య ధ్యానం కొరకు 135వ కీర్తన 20వ చరణంలో రాయబడిన 2వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నుతించుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తి ప్రభువును సన్నుతించాలి అని అంటే నిశ్చయముగా అతని జీవితంలో దేవుని పట్ల భయభక్తులు ఉండాలి. దేవుని యందు భయభక్తులు ఉన్న ఏ వ్యక్తి కూడా ప్రభువును ఏ పరిస్థితిలోనైనా సన్నుతించకుండా ఉండలేరు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ యోబు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చని యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. చదవబడిన ఈ వాక్య భాగంలో యోబు గారు ప్రభువును స్తుతిస్తున్నారు. ఆ సందర్భం ఏంటి అని గనక మనం చూస్తే ఈ 1వ అధ్యాయము 13వ వచనం మొదలుకొని 19వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో తాను పొందిన నష్టాన్ని అక్కడ మనం చూస్తాం. అది ఎంతో విచారకరమైనది. కానీ ఆ పరిస్థితుల్లో కూడా అతడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే 1వ అధ్యాయము 1వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని పట్ల తనకున్నటువంటి ఆ భయభక్తులే నష్ట సమయంలో, కష్ట సమయంలో కూడా అతడు ప్రభువును స్తుతించుటకు కారణమైంది అనే విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కొందరైతే తమలో సరి అయిన భయభక్తులు లేకపోవటను బట్టి నష్టం కలిగినప్పుడు ప్రభువును సన్నుతించుటకు బదులు సణిగే వారిగా ఉంటారు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు మీకు కలిగినటువంటి కష్టంలో, బాధలో సన్నుతిస్తున్నారా, సణుగుతున్నారా అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనలను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి యోబు వలె తన శ్రమలో కూడా ప్రభువును స్తుతించేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. తాను చూపినటువంటి ఆ భయభక్తులే ఏమాత్రము దేవుణ్ణి విడిచిపెట్టక, దేవుణ్ణి అతడు ఏమాత్రం కూడా అనుమానించి ఆయన నామమునకు అవమానం అనేది కలుగు చేయకుండా యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలోని ఆఖరి మాటల్లో ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. తనలో ఉన్న లోతైన భయభక్తులు కలిగినటువంటి ఆ జీవితమే అంత నిలకడగా ప్రభువునందు అతడు నిలిచి ఉండటానికి అది కారణమై ఉంది అనే విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. ఈ దినం మన భయభక్తులు ఏ విధంగా ఉన్నాయి? అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మనము దేవుని ప్రేమిస్తున్నాము, ఆయనను స్తుతిస్తున్నాము అని చెప్పుట మాత్రం కాదు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మన విశ్వాసానికి తగిన పరీక్ష వచ్చినప్పుడు మనం యోబు వలె నిజముగా భయభక్తులు చూపిన వారమైతే యోబు వలె మనం ఆ విధముగా స్పందిస్తాం. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి అనాలోచన, అవివేకపు మాటలు మన నోటికి రాకుండా ఉండాలి అనంటే నిశ్చయముగా ప్రభువే మన సమస్తము, మన సర్వము అనేటటువంటి ఆలోచన, ఆ భయభక్తులు మన జీవితానికి కలుగు చేస్తాయి. యోబును గురించి అపవాది ప్రభుతో మాట్లాడుతూ యోబు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలోను 10వ వచనంలోను రాయబడిన వాక్య భాగాల్లో యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేటివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. 11వ వచనంలో అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో మాట్లాడుటని ఇక్కడ మనం గమనించగలం. నిజమే,
యోబు మనసేంటో దేవునికి తెలుసు, కానీ దానికి వ్యతిరేకంగా ఇక్కడ అపవాది పలికినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. అపవాది పలికినప్పటికీ ఆ యోబు తన కష్ట సమయంలో ఏమాత్రము కూడా ప్రభువును దూషించలేదు, ప్రభువును విడిచిపెట్టలేదు. విడిచిపెట్టక అతడు గట్టిగా పట్టుకొని దేవుని వెంబడించినటువంటి కారణమే యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, భయభక్తులు కలిగి ఉండుటే మనము ప్రతి పరిస్థితుల్లో ప్రభువును సన్నతించడానికి గల కారణం. ఒకవేళ ఆయనను సన్నతించుటలో మనం అశ్రద్ధ చేస్తున్నామంటే మన భయభక్తులు ప్రభు ఎదుట సరిగ్గా లేవు అనే విషయాన్ని మనం గ్రహించుకుని నేటి నుండైనా ప్రభు పట్ల చూపవలసిన భయభక్తులను చూపి రేపటి దినాలు ఎదుర్కొనే అనేక పరిస్థితుల్లో మనం ప్రభును సన్నతించుచు ఆయనను విడిచిపెట్టక తిరిగి మరలా దేవుడు మనల్ని ఆశీర్వదించే ఆ అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ఆత్మను మీరు బలపరిచినందుకు స్తోత్రం. మిమ్మలను సన్నతించు వారు మీ పట్ల భయభక్తులు కలిగిన వారని మీరు మాకు తెలియపరిచారు. విన్న వాక్య ప్రకారంగా మేము ప్రవర్తించి ప్రతి పరిస్థితిలో నేను స్తుతించే జీవితంగా మా జీవితాలు ఉంటని సహాయం చేయండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను దీవించండి. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచర్ను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. కృంగిన ప్రతి ఒక్కరిని వేదనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని యోబు వలె తమ ప్రతి పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టక మిమ్మల్ని గట్టిగా పట్టుకుని నిన్ను వెంబడించి నిశ్చయముగా వారు తమ జీవితంలో కలిగి ఉన్న ప్రతి బంధకముల నుండి పరిశుద్ధాత్మదేవ వారిని విడిపించి స్వతంత్రులనుగా చేసి తిరిగి మరలా వారిని ఊహించని రీతిలో ఆశీర్వదించి లేవనెత్తమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ